ఓం శ్రీ మాత్రే నమః. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. జితేంద్రియుడు, సాధన పరాయణుడు, శ్రద్ధాళువైన మనుజునకు ఈ భగవత్తత్వ జ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే ఏ మాత్రము విలంబు లేకుండా అతడు భగవత్తత్వ రూపమైన పరమశాంతిని పొందును. అజ్ఞచ్చ శ్రద్ధానచ్చ సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అవివేకియు శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమున అవశ్యము భ్రష్టుడే యగును. అట్టి సంశయాత్మునకు ఈ లోకమునందు కాని పరలోకమునందు కాని ఎట్టి సుఖము ఉండదు. యోగ సన్నస్త్య కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఓ ధనంజయ, విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు కర్మఫలములను అన్నింటినీ భగవదర్పణము చేయుచు వివేకము ద్వారా సంశయములన్నింటినీ తొలగించుకొనుచు అంతఃకరణమును వశమునందుంచుకొనిన వానిని కర్మలు బంధింపజాలవు. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం అతి ష్టోత్తిష్ట భారత. కావున ఓ భారత, నీ హృదయమునందు గల అజ్ఞానజనితమైన ఈ సంశయమును వివేక జ్ఞానమును ఖడ్గముతో రూపుమాపి సమత్వరూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడవగుము. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాస యోగో నామ చతుర్థోధ్యాయః. ఓం శ్రీ మాత్రే నమః.